హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాదిరెడ్డి సులోచన గారు రాసిన రాగమయ్యి కథలో ఉన్నాము. 7వ భాగం. ఇది ముగింపు, చివరి భాగం. ముందు జరిగింది, కవిత తన చెల్లెలు గీత దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్తుంది. బాధపడకక్క, కాలం అన్నీ పరిష్కరిస్తుంది అని చెప్తుంది. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వరన్ వచ్చి మీ గొంతు చాలా బాగుంది అనేసి డైరెక్టర్లకు పరిచయం చేస్తాడు. అక్కడ వాళ్ళు ఆమెకు సినిమాలో పాడే అవకాశం ఇస్తాడు. ఆమె జీవితం అలా గడుస్తూ ఉంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇంకా చివరిగా ఏం జరుగుతుంది, ఏం ముగింపు అనేది ఇప్పుడు చూద్దాము. ఆనంద్ తన సంగీత కచేరీ కాగానే ఆదుర్దాగా బయటికి వచ్చాడు. అతనికి చాలా ఆందోళనగా ఉంది. రిషి ఆరోగ్యం బాగాలేదు. ఎంత డబ్బైనా మందులకు సరిపోవటం లేదు. చూస్తూ చూస్తూ తన ఆశయాలకు కొడుకును బలిపెట్టలేడు. అందుకే పాట కచేరీలకు అంగీకరించాడు. సారీ బ్రదర్, హడావిడిగా వచ్చిన కృష్ణ అతని చేతిలో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. 100 రూపాయలు తీసుకొని నీరసంగా ఇల్లు చేరాడు. నిన్నటి మందు బాగా పనిచేసింది చిన్నబాబు. రిచ్చిబాబు ఆడుకుంటున్నాడు. రాజమ్మ చెప్పాక తేలికగా నిట్టూర్చి డాక్టరు రాసిన మందులు, తండ్రికి బ్లడ్ ప్రెషర్ మాత్రలు కొనుక్కొని వచ్చాడు. ఓ రేడియో కాంట్రాక్ట్ వస్తే అంగీకరించాడు. అవసరం, ఆశయం రెండూ ప్రతినిత్యం అతని ముందు నిలిచి సవాలు చేస్తాయి. ఆ అవసరం తనదే అయితే పర్వాలేదు. తల్లి లేని తనకు తల్లి తండ్రి అయి తానై పెంచిన తండ్రిది. తన తొలి ప్రణయానికి గుర్తుగా మిగిలిన కొడుకుది. ఇందులో ఎవరిని వదులుకుంటాడు? ప్రతిరోజు వాంటెడ్ కాలమ్స్ చూస్తుంటాడు. కానీ వాంటెడ్ టీచర్స్ అన్న ప్రతి అడ్రస్కు వెళ్ళాడు. అతను ఎంఏ అనగానే వద్దు పొమ్మన్నారు కొందరు. 100 రూపాయలు ఇస్తామన్నారు మరికొందరు. తన డిగ్రీ చూపి ఉద్యోగం చేసే కన్నా కూలి చేయటం నయం. రోజుకు 4-5 రూపాయలు గిట్టుబాటు అవుతాయి. మొదట బడి యజమానులతో ఘర్షణ పడేవాడు. 100 రూపాయలలో ఒక పూట తినగలమా అని. కానీ ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నవాడు కాబట్టి చర్చలు, కోపతాపాలు మర్చిపోయాడు. అతనికి కవిత చల్లని చిరునవ్వు పదే పదే గుర్తుకు వచ్చి పిచ్చివాడిని చేస్తోంది. కృష్ణ ఒక ఉపాయం చెప్పాడు. ఆనంద్ ఆర్థిక పరిస్థితి బాగుంటే నేను ఒక ట్యుటోరియల్ కాలేజ్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు నీకోసమైనా నా తంటాలు పడతాను. నువ్వే మేనేజ్ చేయగలవా అని అడిగాడు. ట్యుటోరియల్ కాలేజ్ మేనేజ్మెంట్ చేయటం గొప్పటరా? నవ్వాడు ఆనంద్. కృష్ణ వెళ్ళి కాన్స్టిట్యూషన్ రాసి బోర్డులు రాయించి కరపత్రాలు అచ్చుకొట్టించాడు. కరపత్రాలలో ఉన్న ఫీజు రేట్ చూసి అదిరిపోయాడు ఆనంద్. నెలకు మెట్రిక్ ఫెయిల్ అయిన వాడు అన్ని సబ్జెక్ట్స్ చదివితే 100 రూపాయల, ఒక్కొక్క సబ్జెక్టుకు 30 రూపాయల. దోపిడీ, పగటి దోపిడీ అన్నాడు కరపత్రాలు దూరంగా పారేస్తూ. ఆనంద్, నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదురా. ఎంత ఫీజు ఇస్తే అంత బాగా చదువు చెబుతున్నావు అనుకుంటారు. ఈ విషయాలు నాకు వదిలేయి అన్నాడు. నువ్వు ఈ కరపత్రాలు చెత్తబుట్టలో వేసి కొత్తవి కొట్టించు. అందరికీ అందుబాటులో ఉండాలి. 30 రూపాయల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్నా తంతాను అన్నాడు. నీకు బాగుపడే లక్షణాలు లేవురా అని అతను వెళ్ళిపోయాడు. ఆ వీధి చివర్నే జోసెఫ్ రెడ్డి అని ఒకతను ట్యుటోరియల్ పెట్టాడు. అందరూ అతని ఫీజులు ఎక్కువ అని బాధపడేవారు. ఈ దెబ్బతో జోసెఫ్ రెడ్డి పని అయిపోయిందనుకున్నాడు. కృష్ణతో పాటు ఇల్లిల్లు తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. అప్పు చేసి ఫర్నిచర్ కొన్నారు. 20 రోజులు గడిచినా ఒక్క విద్యార్థి రాలేదు. జోసెఫ్ రెడ్డి ట్యుటోరియల్ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతోంది. అతనికి తిరకాసు ఏం అర్థం కాలేదు. మెల్లగా వెళ్ళి సందు మలుపులో నిలబడ్డాడు. ఆదుర్దాగా వెళ్తున్న ఓ వ్యక్తిని నిలేశాడు. అబ్బా, ఎవరండి బాబు? అతను విసుగ్గా చూశాడు. అవతల కొంపలంటుకుపోతున్నట్టు ఫోజ్ పెట్టాడు. ట్యుటోరియల్స్కి ఇంత డిమాండ్ అని తెలియదండి. ఓవర్ క్రేఫ్ అంటున్నాడా ప్రిన్సిపాల్ అన్నాడాయన. ఆ పక్కన ఆనంద్ ట్యుటోరియల్ కాలేజ్ ఉంది కదా? ఆనంద్ అడిగాడు. అబ్బే, లాభం లేదండి. ఫీజు ఎక్కువని భయపడితే ఆ స్టాండర్డ్ వస్తుందా అన్నాడు నిర్లక్ష్యంగా. అదేమిటి, ఆ కాలేజీలో చేరందే స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది? ఆశ్చర్యంగా చూశాడు. నాకు ఆ విషయంలో చాలా అనుభవం ఉంది. 30 రూపాయల ఫీజు అడిగేవాడికి ఏ స్టాండర్డ్ ఉంటుంది? అతను చరచరా వెళ్ళిపోయాడు. ఆనంద్ అప్రతిభుడయ్యి నిలబడిపోయాడు. కృష్ణ అనుభవంతో చెప్పాడు. తను ఆశయంతో కాదన్నాడు. అతను నీరసంగా ఇంటికి వచ్చాడు. వారం రోజులు గడిచాయి. 4 విద్యార్థులు వచ్చారు. వారిచ్చే ఫీజు అద్దెకు చాలదు. అయినా తను చదువు చెప్పే విధానానికి ముగ్ధులయ్యి సంఖ్య పెరగవచ్చు. అతను నిరాశపడలేదు. 2 రోజులకు అతను తన విద్యార్థులను అర్థం చేసుకునే అవకాశం కలిగింది. ఒక అబ్బాయి పుస్తకాలు పడేసి హాయిగా మార్నింగ్ షోలకు చెక్కేసే బాబతు.
మరో అమ్మాయి కొత్తగా వివాహమైన యువతి. ఇంట్లో పని ఎక్కువగా ఉంటుందంటే భర్త ట్యుటోరియల్ కాలేజీలో చేర్పించి అక్కడ కాలక్షేపం చేయమన్నాడట. ఆమె పత్రికలు, నవలలు తెచ్చుకొని కాలక్షేపం చేస్తోంది. మరో అమ్మాయి 10వ తరగతిలో 3 సార్లు తప్పిందట. తండ్రి ట్యుటోరియల్కు పంపి ప్రైవేటుగా మెట్రిక్కు కట్టించాలని చూస్తున్నాడట. పాఠాలెందుకు సార్, చదివినా నాకేం అర్థం కావు అంటుంది. ఆ పిల్ల పుస్తకంపై పేరు చూస్తేనే స్టాండర్డ్ అర్థమైంది. భారతి బదులు భరతి అంటూ రాసుకుంది. 4గో అబ్బాయి షిఫ్ట్ సిస్టమ్ స్కూల్లో చదువుతున్నాడట. ఇంట్లో అల్లరి తప్పించుకోవటానికి పంపుతున్నారట. పాఠాలు మొదలు పెట్టగానే నలుగురు 4 రకాల కథలు ప్రారంభిస్తారు. సార్ సార్ అడవిరాముడు ఎన్నిసార్లు చూశారు? అబ్బా, కథ, పాటలు, మాటలు, కథానాయకుడు, నాయకులు వేసిన దుస్తులు, సెట్టింగులు వర్ణిస్తాడు. ఆ కుర్రాడికి ఎలా చెప్పాలో తెలియదు. చూడు, సినిమాలు అన్నం పెట్టవు అన్నాడు. చదువు అన్నం పెడుతుందా సార్? మా నాన్నకు అక్షరాలు రావు కిసుక్కన నవ్వేశాడు. అది కాదు సార్, ఈ నవల చూడండి ఎంత థ్రిల్లింగ్గా ఉందో. ఆ 6 అడుగుల 2 అంగుళాల హీరో తన 2వ భార్యతో కాపురం చేస్తుండగా మొదటి భార్య వచ్చింది. ఇప్పుడేమవుతుందో? దూరంగా వెళ్ళి నవలా పఠనంలో లీనమైందా విద్యార్థి శ్రీమతి. మీ వారు ఎంతో నమ్మకంగా నువ్వు చదువుకుంటున్నావు అనుకుంటున్నాడమ్మా, నచ్చ చెప్పాలని అన్నాడు. అబ్బబ్బా, మంచి సస్పెన్స్లో ఇదేం గోలా? ఇంట్లో పని తప్పించుకోవాలని ఇక్కడ చేరాను. ఇంతోటి చదువు రాక కాదు. మావారు ఎంఏనే అంది చిరాగ్గా. ఏం చెప్తాడు? నీరసంగా నిట్టూర్చాడు. 3వ అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. అక్షరాలు రావు, ఎంతో అమాయకురాలు. మరో 10 సంవత్సరాలు తాను రాత్రింబవళ్ళు కష్టపడినా ఆమె మెట్రిక్ లెవెల్కు చేరుకోలేదు. ఆఖరబ్బాయి రిషిని ఎత్తుకొని కబుర్లు చెప్తాడు. సార్, చదువుకోమంటే రైలు కింద తల పెడతాను. మార్నింగ్ షిఫ్ట్ 6 నుండే బడో బడో అంటూ పరిగెత్తాలి అన్నాడు. ఆనంద్కు వాళ్ళను భయపెట్టే మార్గం తెలియక తానే భయపడిపోయాడు. ఫలితంగా ఆనంద్ ట్యుటోరియల్ కాలేజ్ మూతపడింది. అప్పు ఎదుటపడింది. ఒకనాడు ఎంతో అభిమానంతో పాడమని వచ్చిన వారిని తిరస్కరించాడు. ఈరోజు పాడాలంటే చాలా కాంపిటీషన్. ఎవరిని అడగాలో తెలియదు. అభిమానం, ఆశయం అడ్డుపడుతుంటాయి. కృష్ణ అతని అవస్థ అర్థం చేసుకొని అప్పుడప్పుడు అక్కడక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆనంద్కు అర్థం కానిది ఒక్కటే విషయం. అందరికిచ్చిన దానికంటే తనకు చాలా మొత్తం ఇస్తాడు. స్నేహితుడన్న ఆదరం కావచ్చు, అభిమానం కావచ్చు. ఆనంద్, ఇక మీదట రిషి ఖర్చంతా నాకు వదిలేయి. ఊరికనే వీడెందుకు భరిస్తాడని అనుకోకురా. మా పాపకు కట్నం ఎటూ ఇచ్చుకోలేను కాబట్టి వీడికి చదువు సంధ్యలు చెప్పిస్తాను అన్నాడు. కృష్ణ, ఆ మాట అనకురా. పిల్లల అభిప్రాయాలు ఎలా మారుతాయో. ఆ మారిన అభిప్రాయాలకు మనం బలి కావద్దు. ఈ జీవితంలో నీ స్నేహం సజీవంగా నేను జీవించినంత కాలం ఉండాలిరా అన్నాడు ఆర్తిగా. మరి అలా ఉండాలనుకుంటే రిషి బాధ్యత నాకు అప్పగించాలి అన్నాడు భుజం తడుతూ. సరేలేరా, ఆ మాత్రం అడిగే వాళ్ళెవరున్నారు అన్నాడు. అలాగే అసోసియేషన్ నుంచి నా డబ్బు కడతాను, నెల నెలా అప్పు తీర్చు ఏం అన్నాడు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదురా. మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ శాస్త్రి నీకు బాగా పరిచయం కదా, ఒక్కసారి ట్రై చేస్తావా? అడగలేక అడిగాడు. కృష్ణ జాలిగా చూశాడు. అవకాశం వెతుక్కుంటూ వచ్చిన నాడు కాదన్నావు. ఈరోజు నువ్వు వెతుకుతున్నావు. లెటస్ ట్రై హామీ ఇచ్చాడు కృష్ణ. ఆనంద్ ఇంటికి వెళ్ళాడు. అతనికి నిశ్చింతగా ఉంది. తన కొడుకు కోసం ఏమైనా చెయ్యాలి. కరుణతో అతని హృదయం కవిత అంటూ వాపోయింది. కానీ వెంటనే ఆ తూరుర్రు అంటూ మ్యాక్సీలో ఎగిరే అమ్మాయి కనిపించింది. కళ్ళు మూసుకున్నాడు. అక్క, పద్మనాభ శాస్త్రి గారు కబురు చేస్తే ఆలోచించాలన్నావట అన్నది గీత విసుగ్గా. అవును గీత, నా మాట నువ్వు వింటేనే నా పాట వింటావు, లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది కోపంగా. నీ మాట నేనేం కాదన్నానక్క జాలిగా అడిగింది గీత. ఈశ్వరంతో నీ స్నేహం ఎలాంటిదని అర్థం చేసుకోవాలి. అక్క ఆశ్చర్యంగా చూసింది. నైతిక విలువలు పాటించడం మన కనీస ధర్మం. కళాకారులు కన్ను మిన్ను గానుక ప్రవర్తిస్తున్నారు. అదో శాపమేమో. కళకు కొత్త నిర్వచనం చెప్పాలి. నీతిగా బ్రతికేవారున్నారని చాటి చెప్పాలి అంది కవిత. నువ్వు అవినీతికి పాల్పడ్డావా? మరి ఎందుకు నీకీ శిక్ష అన్నది కోపంగా. కవిత నవ్వింది. ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు, ఎన్నో గొడవలు. అవన్నీ పోనివ్వు. అక్కగా నా కోరిక ఒకటుంటుంది. నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలి అన్నది. వద్దక్కా, వద్దు. నా నాట్యాలు చూసి వారు మోజుతో నా దరి చేరుతారు. కానీ అనురాగంతో కాదు. మోజు తీరగానే నా నాట్యమే నన్ను మింగేస్తుంది. ఈ విషయంలో నన్ను క్షమించక్కా అన్నది.
అంతగా అయితే నాట్యం మానేయి, ఈశ్వరంతో అమెరికా వెళ్ళిపో, వచ్చాక అతను అనుమతిస్తే అవసరం అనుకుంటే చేద్దు గాని. అప్పుడే అక్కడికి వచ్చిన ఈశ్వరన్ చప్పట్లు కొట్టాడు. కవిత గారు, మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను ఆమె గతం గురించి ప్రశ్నించను, ఆ హక్కు లేదు. భవిష్యత్తులో నాకు నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే చెబుతాను, కావాలంటే కాగితం రాసిస్తాను అన్నాడు అతను. ఇంకేమి, అతనికేమైనా అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నాను. గీత, నా మాట వినవే, మా తల్లివి కదూ అన్నది కవిత. ఈ పరిశ్రమలో 190 వివాహాలు పరిహాసాల పాలవుతున్నాయక్క. దయచేసి నన్ను బలవంత పెట్టకు అన్నది బ్రతిమాలుతూ. కాదు, ఆ 9% నువ్వు చేరాలని నా కోరిక. ఆశకు అంతు హద్దు ఉంచుకోవాలి గీత, సాధించింది చాలు అంది. సంపాదించాలని కాదు, సందేహాలతో నిండా 100 ఏళ్ల జీవితం పాడు చేసుకోకు అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. అలాగే అలాగే అక్క, నేను జీవితంతో పందెం కాస్తాను అన్నది. ఓ డియర్, థ్యాంక్ యూ. ఈశ్వరన్ గబగబా వచ్చి అక్కడ కవిత ఉన్నదని కూడా మర్చిపోయి గీతను ఎత్తి గిరగిరా తిప్పేశాడు. ఆమెను దింపేసి కవిత చేతులు పుచ్చుకున్నాడు. వదినగారు, వరుసకు పెద్ద అయినా వయసుకు చిన్నవారు, దయచేసి ఈ వివాహం మీ చేతుల మీదుగా జరగాలి అన్నాడు ఉత్సాహంగా. కవిత కళ్ళు ఒత్తుకుంది. ఈశ్వరన్ పాప్ మ్యూజిక్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని స్టేట్స్కు వెళ్తున్నాడు. అతనికి గీత అంటే విపరీతమైన అభిమానం. ఒంటరిగా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. తామిద్దరూ వెళ్తారు. వారం రోజులలో అతి క్లుప్తంగా ఆలయంలో వివాహం జరిగింది. పరిశ్రమలో కొందరికి టీ పార్టీ ఇచ్చారు. నీలం రంగు పట్టుచీరలో మెరిసిపోతున్న గీతను అందరూ అభినందించారు. కవిత నిశ్చింతగా నిట్టూర్చింది. వాళ్ళిద్దరినీ బలవంతంగా వారం రోజులు ఊటీకి పంపింది. రిషిని చూడాలని ఆమె మహా తహతహలాడుతోంది. కృష్ణకు ఉత్తరం రాద్దామనుకుంటుండగానే కృష్ణ ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పి చదివింది. చెల్లాయి కవితను ఆశీర్వదించి రాయినది. ఇక్కడంతా క్షేమం. నీ పతిదేవుడు మాత్రం ఇంకా దేవదాస్ పోజు వదల్లేదు. వాళ్ళ నాన్న రెండో వివాహ ప్రయత్నాలు మానలేదు. ఓ ముఖ్యమైన విషయం, మీ పతిదేవుడు రాజమ్మతో సహా వచ్చి హోటల్ ఎవరెస్ట్లో ఉంటారు వారం రోజులు. కూడా రిషి వస్తున్నాడని చెప్పనవసరం లేదనుకుంటాను. ఎలా కలుసుకుంటావో నీ ఇష్టం. గీతకు ఆశీస్సులు. ఈసారి ఓ రాజకీయ నాయకుడికి సన్మానం చేద్దామని ఉంది. నీ అభిప్రాయం తెలుపు. మీ వదిన నిన్ను చాలా చాలా అడిగినట్టు రాయమంది. వారంలో 2 రోజులు అలకలు తప్పటం లేదు. ఇట్లు కృష్ణ. కవిత హృదయం గంతులు వేసింది. తన చిన్నారి బాబును కలుసుకుంటుంది. ఆ క్షణంలో కృష్ణ ఉంటే అతని పాదాలు కన్నీటితో తడపాలని ఉంది. ఆమెకి ఎగిరి గంతేసి తన కొడుకును చూడాలని ఉంది. గీత రాగానే వెళ్ళి కౌగిలించుకుంది. రిషి వస్తున్నాడే, రిషి అన్నది పట్టలేని ఆనందంతో. అక్కా. గీత అక్క భుజాలపై చేతులు వేస్తూ చూస్తూ నిలబడిపోయింది. ఆ కళ్ళల్లో మాతృత్వపు మమకారం నగ్నంగా నాట్యం చేస్తూ కనిపించింది. నా తండ్రి ఎలా ఉన్నాడో. గీత, 4 మంచి డ్రెస్సులు కొందామే అన్నది ఆనందంగా. 4 ఏమిటే, నువ్వు కోరితే ఈ పట్టణంలో దొరికే మంచి వస్తువులన్నీ కొంటాను. కానీ నీ పతిదేవుడు అంగీకరించవద్దు. ఆ కృష్ణను అనుమానించి ఫీజు వద్దు, డబ్బు వద్దు అంటే వాడు చదువు ఆపాలి అన్నది గీత. కవిత నీరసపడిపోయింది. అందమైన డ్రెస్సులు కొనాలనుకున్న నాడు తన దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు పుష్కలంగా డబ్బు ఉంది. ఉన్నా తను కొనలేదు. విధి చేసే చిత్రాలు గమ్మత్తుగా ఉంటాయి. వెంకటగిరి చీరలో మెరిసిపోతున్న చెల్లెల్ని లోపలికి తీసుకువెళ్ళింది. మరిదిగారేరే అంది. నీరజ ప్రొడక్షన్ వారు ఏవో రికార్డింగ్ అని తీసుకువెళ్లారక్క. ఆకలి దంచేస్తోందే, భోజనం చేసి మా ఇంటికి వెళ్తాను అన్నది డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కంచంపై స్పూన్తో కొడుతూ. ఏమిటే, ఏమన్నావు? మీ ఇల్లా? ఆశ్చర్యంగా చూసింది. అవును, ఈశ్వరంది నాది కలిపి మా ఇల్లు. ఇది మన ఇల్లు. న్యాయంగా నేను అక్కడికి వెళ్ళాలి కదా అన్నది. కవిత చెల్లెల్నే చూస్తూ ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఆఫర్లు అన్నీ తిరగొట్టింది గీత. చూడండి వదిన, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పబోయాడు ఈశ్వరన్. నాకుంది. ద్విపాత్రాభినయం నేను చెయ్యలేను. సంపాదనే కావాలనుకుంటే చెప్పండి అంది నిక్కచ్చిగా. సంపాదనకెవడేడ్చాడోయ్? నిర్మాతలంతా నా ఎదన పడి ఏడుస్తారు అన్నాడు సిగరెట్టు పారేసి. సినిమా తారల జీవితాలు చిత్రమైనవి అక్క. గ్లామరుండి ప్రజలు మనల్ని చూడాలనుకున్నప్పుడే మనం తప్పుకోవాలి. వివాహానికి పూర్వం ఈ అభిమాన నర్తకి అందరికీ స్వంతం. ఇప్పుడు ఈశ్వరన్ ఇల్లాలు. ఆ నిజాన్ని వారు గ్రహించలేరు. అసహించుకుంటారు. ఈర్ష్యతో తిడుతారు. అందుకే ఆయన భార్యగా ఉంటానక్క. ఆమె మాట పూర్తి కాకపూర్వమే కవిత వచ్చి చెల్లెలు 2 బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకుంది. అయితే మీరు చెల్లెల్నే సపోర్ట్ చేస్తున్నారన్నమాట అన్నాడు. అది అన్నదాంట్లో ఆక్షేపణీయంగా ఉన్న అంశం ఏదీ లేదు.
కలతలు లేకుండా ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటే చాలు. ఈశ్వరన్, మీ వాళ్లకు అన్నది కవిత. మా వాళ్ల సంగతి నాకు బాగా తెలుసు. ఏదో కష్టపడి 500-600 పంపుతున్నానంటే పర్వాలేదు. నేను కాస్త పొజిషన్లో ఉన్నానని తెలిసిందా ఇక్కడే తిష్ట సోమరిపోతుల హాస్టల్ అని నామకరణం చేయాలి అన్నాడు పకపకా నవ్వుతూ. గీత వెళ్ళిపోయింది భర్తతో. సందడంతా తనతో తీసుకువెళ్ళినట్టుంది. కవితకు ఏం తోచటం లేదు. అందుకే ఇదివరలా కాక ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నీ అంగీకరిస్తోంది. ఎప్పుడూ సందడిగా ఉండాలని కోరుకుంటుంది. ఈ మధ్య ఆనంద్ పాడుతున్నాడని విన్నది. అతని కళారాధన ఏమైపోయిందో అడగాలని ఉంది. తను కళ నమ్మి కడుపు నింపుకోవాలని అనుకున్నదా? పరిస్థితులు ఆ స్థితికి తీసుకువచ్చాయి. ఆమె బట్టలు వేసుకొని క్రిందికి వచ్చింది. మీరు కాస్త ముందుగా రావాలి. ప్రొడక్షన్ మేనేజర్ చేతులు నలుపుకున్నాడు. దాందేముందండి, అలాగే అన్నది. పొన్నమ్మ కాఫీ తెచ్చింది. ఆనంద్ అని కొత్త గాయకుడితో ఓ డ్యూయెట్ ఉంది. మరేం ఇబ్బంది లేదు. మీకు ఇష్టం లేకపోతే వద్దు అన్నాడు ఆమె ముఖంలో మారే రంగులు గమనించి. అబ్బే, అదేం కాదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అన్నది కంగారుగా. అంతే కదా, మా గాయకుడు ఫారిన్ ట్రిప్లో ఉన్నాడు. మీ ముఖంలో రంగులు మారితే హడలిపోయాను అన్నాడు. అబ్బే, అదేం లేదు. కొత్తవారిని ప్రోత్సహించాలి. పరిశ్రమకు నేను ఒకప్పుడు కొత్తదాన్నే కదా అన్నది ముఖానికి నవ్వు పులుముకొని. ఎంత ఉదాత్తమైన ఆలోచన. అతను వెళ్ళిపోయాడు. ఆమె మనస్సు మహాసాగరమైపోయింది. తను ఆనంద్కెలా ఎదురుపడాలి? అతనేమంటాడు? ఆవేశపరుడు. తనతో పాడనంటాడా? తను స్థితి ప్రజ్ఞత సంపాదించాలి. 1 గంట మౌనంగా కూర్చుంది. ఆ తర్వాత లేచి స్టూడియోకి వెళ్ళింది. అంతా కంగారు పడుతున్నారు. ఏమైందండి? మెల్లగా అడిగింది. క్రొత్తవారికి అవకాశం ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుపు. ఇస్తే ఇలా టెలిగ్రాములు ఇస్తారమ్మా. అంతా మా కర్మ. టెలిగ్రామ్ చూపాడు. మా అబ్బాయికి అనుకోకుండా సీరియస్గా జ్వరం వచ్చింది. 2 రోజులు పోస్ట్పోన్ చేయండి. అంతే గుర్తుంది. ఎలా ఇంటికి వచ్చిందో, ఎలా సెక్రటరీతో చెప్పి ప్లేన్ ఎక్కిందో ఆమెకే తెలియదు. హైదరాబాద్లో ప్లేన్ దిగి తిన్నగా కృష్ణ ఇల్లు చేరుకుంది. రా కవిత, రిషికి పూట నయమే. ఈయన అక్కడే ఉన్నారు అన్నదామె. వదినా, నేనెలాగైనా నా రిషిని చూడాలి అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ. కృష్ణ భార్య కవితను తీసుకొని నీలోఫర్కు వెళ్ళింది. అదృష్టవశాత్తు కృష్ణ ఒక్కడే గ్లూకోజ్ ఎక్కిస్తున్న చేయి పట్టుకొని కూర్చున్నాడు. రిషి కవిత కొడుకును నుదురు ముద్దు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. కవిత, ఏమిటమ్మా ఈ అధైర్యం? లేచి కూర్చో అన్నాడు కృష్ణ. ఆమె కళ్ళు ఒత్తుకుంది. ఏం చూసి ధైర్యపడనయ్యా? విధి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది? ఆమె కొడుకు ఒళ్ళంతా నిమురుతూ పిచ్చిదానిలా ఏడ్చింది. అన్నయ్య, ఆనంద్ లేడా? నిన్నట్టుండి ఇక్కడే ఉన్నాడు. స్నానం చేసి భోజనం చేసి రమ్మని పంపాను అన్నాడు. కవితకు మీరు టెలిగ్రామ్ ఇచ్చారా? అంది కృష్ణ భార్య. లేదు వదినా, ఆయన ప్రొడక్షన్ వాళ్ళకిచ్చారు అన్నది కవిత. అప్పుడే వచ్చి డాక్టరు ప్రమాదం దాటిందని చెప్పాడు. గ్లూకోజ్ తీసివేశాడు. డిహైడ్రేషన్ అయింది. రేపు ఉదయం తీసుకుపోవచ్చు అన్నాడు. ఆ క్షణంలో డాక్టర్ పాదాలంటే నమస్కరించాలనుకుంది. దూరంగా వచ్చే ఆనంద్ను చూసి ఆమె డాక్టర్తో బయటికి వచ్చి కిటికీ దగ్గర నిలబడిపోయింది. అరే, నువ్వెందుకు వచ్చావమ్మా? వాడే సెలవులు వేస్ట్ చేస్తున్నాడంటే కృష్ణ మందలింపుగా చూశాడు. పర్వాలేదు అన్నదామె నవ్వుతూ. రేపు ఇంటికి తీసుకువెళ్ళమన్నారు డాక్టర్. ఈ పూట నర్స్ చూసుకుంటుందట. కావాలంటే మనల్ని వెళ్ళిపోమ్మన్నారు అన్నాడు కృష్ణ. ఈ పసివాడిని ఒంటరిగా నర్సుపై వదిలి వెళ్ళటమా? వద్దురా, నాకు మిగిలిన ఆశ అంటుంటే ఆనంద్ గొంతు బొంగురుపోయింది. గ్లూకోజ్ ఇవ్వటం లేదు కదరా, రాజమ్మ ఉంటుంది. ఆడవారు చూసినట్టు పిల్లలను మనం చూడలేము అన్నాడు. అప్పుడే రాజమ్మ వచ్చింది. అయ్యో బాబూ, ఆడవాళ్ళంతా డబ్బు మనుషులు, ఏమిటో పెంచి పెద్ద చేసినందుకు పేగు పీకుతుంది అనుకుంటూ వచ్చింది. కాసేపు తటపటాయించిన తనకున్న పనుల రీత్యా ఆమెను వదిలి వెళ్ళిపోయారు. అరగంటకు కృష్ణ వచ్చాడు. కవిత, నిశ్చింతగా నీ కొడుకు దగ్గరుండు. వాడు రాత్రికి గాని రాడు. నేను వెళ్ళి క్యారియర్ పంపుతాను అన్నాడు. కవిత కన్నీటితో తలాడించింది. కృష్ణ సహకారం లేకపోతే తను చచ్చిపోయేదే. ఆ మాట చెప్పలేకపోయింది. అలాగే కొడుకు ప్రక్కన కూర్చుంది. ఆనంద్ పాట పూర్తి అయ్యాక చెక్కు అందుకొని వచ్చేశాడు. పాటలకు వాళ్ళిచ్చింది చాలా తక్కువ అయినా తప్పదు. మరి నేను వెళ్ళొస్తానండి ఆనంద్ అడిగాడు వినయంగా. తొందరేం, ప్రొడ్యూసర్ రాని, మ్యూజిక్ డైరెక్టర్ రాని, ఇంకా ఓ డ్యూయెట్ పాడాలి అన్నాడు ప్రొడక్షన్ ఇన్ఛార్జ్. ఆనంద్ కూర్చున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. నువ్వు వెళ్ళు ఆనంద్, హరికృష్ణ పాడుతాడు డ్యూయెట్టు. హరికృష్ణ నెలాఖరు గాని రాడు. ప్రొడ్యూసర్ నీళ్ళు నమిలాడు. కవిత గారికి ప్రాక్టీస్ అక్కర్లేదు కదా, ఓ 4 గంటలలో రికార్డ్ చేయవచ్చు అన్నారు. ఆనంద్ ఉలిక్కిపడ్డాడు. సంగీతం కళే. శాస్త్రీయ సంగీతం నేర్చిన తనకు సాధన అవసరం అవుతుంది. కవిత గాలి పాటలు పాడే కవిత
జీవితంలో కాక ఇక్కడ ప్రత్యర్థి అయ్యింది. నిట్టూర్చాడు. విధి చాలా చిత్రమైనది. జీవితాలను బలి ఆడిస్తుంది. ఈనాడు కవితకు తారలకున్న గ్లామర్ ఉంది. తను అనామకుడు. బండెక్కి 2వ రోజు హైదరాబాద్ చేరుకున్నాడు రిషిని తీసుకుని. రంగనాథరావు స్టేషన్కు వచ్చాడు. ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది. వీడు డాడీ డాడీ అని గొడవ చేస్తుంటే భరించలేకపోయాను. రిషిని కొడుకు అందించాడు. డాడీ, ఈసారి నీతో నేను వస్తాను అన్నాడు రిషి ముద్దుగా. అలాగే లేరా. ఆటో చేసుకుని ముగ్గురు ఇంటికి వచ్చారు. రిషి కిండర్గార్టెన్ స్కూల్కి వెళ్తున్నాడు. వాడిని తయారు చేసి పంపించింది రాజమ్మ. ఏమాత్రం వచ్చింది నందు? 2000 అన్నాడు. వడ్డీలకు కూడా సరిపోదు అన్నాడు నిరాశగా. 2 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ఏ ఖర్చు లేక నిరంతరం శ్రమిస్తే ఇంటి అప్పు తీరింది. పొలం మీద వడ్డీలు పెరుగుతున్నాయి. తండ్రి బీమా ఆఖరి ఇన్స్టాల్మెంట్ కట్టి అప్పుకి వచ్చిన దానికి ముడిపెట్టారు. నేనేం చేయను నాన్న, ఏదో అదృష్టం కలిసి వచ్చి ఆ మాత్రం పాడుతున్నాను కానీ ఉచితంగా పాడతాం, పేరు కనిపిస్తే చాలు అనుకునేవారు బోలెడు మంది అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ భోజనాలు చేశారు. ఆనంద్ వచ్చాడా అండి? అడిగి లోపలికి వచ్చాడు కృష్ణ. ఉదయం బండికే వచ్చాన్రా. ఏం లేదు, కాస్మోపాలిటన్ క్లబ్ వారు నీ పాట కావాలన్నారు. అడిగి చెబుతాను అన్నాను. ఉచితంగా పాడినప్పుడు సరే అనేవాడిని అన్నాడు. కృష్ణ, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. బాగా అర్థమైందిరా. నీకు మాత్రమే పరిస్థితులు ప్రతికూలించాలి. కళను వ్యాపారంగా మార్చవచ్చు. పోనీలే, ఆ గొడవలెందుకు? ఎంత అడగమంటావు? నీ ఇష్టం అన్నాడు బాధగా ముఖం పెట్టి. మొత్తం పాట కచేరీ బృందానికి 1500 ఇస్తారు. నీకు 300 ఉంచేస్తాను. సరే. కృష్ణ వెళ్ళిపోయాడు. ఆనంద్ ఆరాటంగా అటు ఇటు తిరిగాడు. కళంటే ఏమిటండి? కళారాధన అనుకుంటూ అవకాశాలను వదులుకుంటామా? కళారాధన ప్రాణం కంటే ఎక్కువ. ప్రతి పని ఒక కళే. ఉపాధ్యాయుడు అర్థమయ్యే రీతిగా పాఠం చెప్పడం కళే. ఒకేసారి పరీక్ష చేసి రోగ లక్షణాలు చెప్పడం కళే. వంట కళే. అతని బుర్ర మొద్దుబారిపోయింది. నిద్ర వెలివేసింది. అలసట నిస్త్రాణంగా చేసింది. అలాగే కూర్చున్నాడు. బాబా బ్లాక్ షీప్ బాబా. బయట పాట వినిపించింది. వచ్చావా ఋషిబాబు? రాజమ్మ ఎదురు వెళ్ళింది. రిషి అనదు, ఎప్పుడు ఋషి అంటుంది. వచ్చేశాను మమ్మీ అన్నాడు రిషి. మమ్మీ గుమ్మీ నాకెందుకు గాని రాజమ్మ అను బాబు అంది. రా రిషి, పాలు తాగు అన్నాడు ఆనంద్. ఊహు, అందరూ మమ్మీ అంటారు, అమ్మ అంటారు, నేను అలాగే అంటాను అన్నాడు. రాజమ్మ ఆ మాట వినిపించుకోలేదు గాని ఆనంద్ కడుపులో చెయ్యి పట్టి దేవినట్టయింది. బ్రతుకుపై విరక్తి కలిగింది. కొడుకుగా పుట్టినందుకు తండ్రి రుణం తీర్చుకోవాలని అనుకున్నాడే కానీ కొడుకును కన్నందుకు వాడి విషయం చూడాలని మర్చిపోయాడు. చీచి, కన్నతల్లికైనా వాడిపై దయలేకపోయింది అనుకున్నాడు. లేచి వెళ్ళి రాజమ్మతో చెబుతున్న కొడుకును ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. కొడుకును ఎత్తుకొని కాసేపు కబుర్లు చెప్పాడు. రిషి ఆటలకు వెళ్ళాడు. చదువుదామని పుస్తకం తీశాడు. నమస్తే తలెత్తి చూశాడు. శాంభవి వచ్చింది. రండి రండి ఏడవలేక నవ్వాడు. ఏమిటి ఈ మధ్య బొత్తిగా అటు రావటం లేదు అంది. ఏం లేదు, అటు వస్తే ఏవేవో జ్ఞాపకాలు నసికాడు. నాకు తెలుసులేండి, పీడకల లాంటి గతం గుర్తుకు వస్తుంది. అవునా? కూర్చుని అడిగింది. కాదు కాదు, మధుర స్వప్నం లాంటి గతం అనబోయాడు. తన దురదృష్టం కాకపోతే కవిత ఎందుకలా మారిపోయింది? చీరలపై నగలపై ఆడంబరాలపై మోజున్న స్త్రీ కాదు. చూడండి, తాడో పేడో తేల్చుకుందామని వచ్చాను. ఏమిటది? మీ భార్య తిరిగి రాదు. సినిమా లోకం ఓ మాయలోకంలేండి. అందుకని సిగ్గుపడ్డట్టు తల వంచుకుంది. అందుకని రెట్టించాడు. అది కాదు, ఎందరో IAS ఆఫీసర్లు, ఆగర్భ శ్రీమంతులు వివాహం ఆడతానంటే వద్దన్నది. ఎందుకనుకుంటున్నారు అంది. ఇష్టం లేక కాదు, మీరంటే ప్రత్యేకమైన ఇష్టంతో అన్నది నిర్మోహమాటంగా. అతను మాట్లాడలేకపోయాడు. తనకంటే 10 ఏళ్ళు పెద్దదైన స్త్రీ తన పట్ల ఆకర్షణ పెంచుకుందంటే తనేం చెప్పగలడు? మీ మీద ప్రేమతో ఎవరూ దొరకరని కాదు, అవస్థపడుతున్నారని జాలిపడి. చూడండి మిస్ శాంభవి, నాకెవరి జాలి అక్కర్లేదు. నేను వివాహం చేసుకోవాలని అనుకుంటే ధనవంతులు ఆస్తి అంతా నాకే ఇచ్చేవారు పిల్లనివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నాకిష్టం లేదు అన్నాడు ఆమె కంటే నిర్మోహమాటంగా. ఆమె ముఖం ఎర్రబడింది. నేను నా అంతట నేను అడిగానని చులకనా అంది. నేను మిమ్మల్ని ఏమనందే ఎందుకు చులకనగా మాట్లాడారు? కవితను తప్ప మరో స్త్రీని నా జీవితంలోకి ఆహ్వానించలేను అన్నాడు. ఆ కవిత ఎందరితో కులికిందో అంది. షటప్. శాంభవి వెళ్ళిపోయింది కొరకరా చూస్తూ. విద్యావంతులు కూడా అంత చులకనగా పచ్చిగా మాట్లాడతారంటే అసహ్యం కలిగింది.
అతని కళ్ళ ముందు మ్యాక్సీ వేసుకొని ఆనాడు క్లబ్బులో పాడిన కవితే గుర్తుకు వస్తోంది. ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అతను కోరుకున్న శాంతి దొరకటం లేదు. మద్రాసు నుండి తనకు వచ్చే ఆహ్వానాలు చూసి కొంతవరకు తెరపిన పడ్డాడు. నిర్మాతల పట్ల కృతజ్ఞతతో ఆయన హృదయం నిండిపోయింది. వారంలో 2 సార్లు వచ్చి క్షేమ సమాచారాలు కనుక్కొని వెడతాడు కృష్ణ. నిజమైన స్నేహానికి నిర్వచనం చెబుతున్నాడు. అప్పులో 1,000 రూపాయలు తగ్గిపోతే ఎంతో భారం తగ్గినట్టు ఫీల్ అవుతున్నాడు ఆనంద్. చూస్తుండగానే రిషి 5వ పుట్టినరోజు వచ్చింది. వాడి సంతోషం కోసం పార్టీ చేస్తాడు ఆనంద్. కృష్ణే ఏర్పాట్లన్నీ చేస్తాడు ప్రతిసారి. ఈసారి ఆనంద్ ఆర్థికంగా కాస్త కోలుకున్నాడు. కాస్త ఘనంగానే చేశాడు. కృష్ణ తెచ్చిన డ్రెస్ చూసి మందలించాడు. అంత ఖరీదు పెట్టి కొనకపోతే స్నేహితులం కామా? ఏమ్మా, నువ్వైనా చెప్పకూడదు? కృష్ణ భార్యను అడిగాడు. ఆమె నవ్వింది. మగాళ్ళు మా మాట వింటారా అన్నయ్య? మీరన్నుకున్నదే వేదం అంది నవ్వుతూ. ఆమె తమాషాకు అన్న తనను ఎత్తి పొడుస్తున్నట్టు భావించాడు. పార్టీ అయిపోయింది. రిషి రంగనాథరావుతో కబుర్లు చెబుతున్నాడు. ఆనంద్ రాత్రి మద్రాసు వెళ్ళాలని బట్టలు సర్దుతున్నాడు. ఆనంద్, నాకో విషయం చెప్పరా? కృష్ణ తటపాటాయిస్తూ దగ్గరికి వచ్చాడు. ఏమడుగుతాడు? మద్రాసులో కవితను గూర్చి. కాదు కదా. క్షణం నిలబడిపోయాడు. వివాహం మనిషికి అవసరమే, కానీ అవతల వ్యక్తిని చూడాలిగా. అసలేమిట్రా నీ గోలా? ఏం లేదు. పునర్వివాహం చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఆ శాంభవనే దొరికిందా? నువ్వు అడిగితే చెంప పగలగొట్టానని ప్రగల్భాలు పలుకుతోంది అన్నాడు. ఏమిటి? ఆవిడను నేను నన్ను వివాహం చేసుకోమని అడిగితే కొట్టిందా? సూట్ కేసు మూసి వచ్చాడు అని ఆవిడ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు అర్థమైంది కృష్ణ. నీకు నా దగ్గర చనువు ఉంది కాబట్టి స్పష్టంగా అడిగావు. కొందరు మడత మాటలతో వ్యంగ్యంగా అడిగారు అన్నాడు. జరిగింది చెప్పాడు. నీ గురించి చాలా నీచంగా మాట్లాడింది అన్నాడు కృష్ణ. నువ్వేం వివరాలు చెప్పక్కర్లేదు, నేను ఊహించగలను. కవిత గురించి మాట్లాడినప్పుడే అర్థం చేసుకున్నాను. కవిత గురించి ఏమన్నది? అదంతా ఎందుకు? రిషి, నాన్న జాగ్రత్త. ఆనంద్, నువ్వు రాగానే మన ట్యుటోరియల్ కాలేజీ ప్రారంభించేది ఖాయం అన్నాడు కృష్ణ. కృష్ణ, యువజ్యోతిని మరీ పెద్దది చేస్తున్నావురా. స్త్రీల విభాగం, పిల్లల విభాగం, యువకుల విభాగం, లైబ్రరీ ఇవన్నీ చాలవా? అబ్బే, అర్ధరాత్రైనా ఒక్క మాట నాతో మాట్లాడగలుగుతున్నారు. అది లేకుండా చేద్దామని అన్నయ్య గారు, అతని భార్య విసుక్కుంది. అలా దినమంతా పని ఉంది కాబట్టి, ఒకరినొకరం దూరంగా ఉంటాం కాబట్టి మనిద్దరి మధ్య ఆకర్షణ పెరుగుతుందోయ్ అన్నాడు కృష్ణ. చాలండి సమర్థింపులు అంది. వీడి సమర్థింపు చూస్తే సుఖ సంసారానికి సోపానాలు అంటూ క్లాసులు ప్రారంభించేలా ఉన్నాడు అన్నాడు ఆనంద్. అలాంటి మంచి పని చేస్తే చెవులు పిండి నిన్నే నా మొదటి విద్యార్థిగా చేర్చుకుంటాను అన్నాడు కృష్ణ. ఆనంద్ ముఖం గంభీరంగా మారిపోయింది. అతనికి ఈసారి వెళ్ళటం అసలు ఇష్టం లేదు. యుగళగీతంలో తనతో పాటు కవిత పాడుతుంది. ఆ సందర్భం ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. మద్రాసులో దిగి ప్రొడ్యూసర్లు ఏర్పాటు చేసిన వుడ్లాండ్స్లో దిగాడు. 2 గంటల నుండి క్యాల్షీటు, తెల్లని పైజామా షర్టు వేసుకున్నాడు అనువుగా ఉంటుందని. కవిత ఎలా ఉంటుంది? లక్షలు ఆర్జిస్తుంది. ఎంత మారిపోయిందో. మ్యాక్సీలు వేస్తుందా? మినీలు వేస్తుందా? నాగరికతా ప్రపంచంలో అంతా కృత్రిమమే. మెల్లగా తయారయ్యి కారు రాగానే వెళ్ళాడు. అతనికి చాలా ఉద్వేగంగా ఉంది. రకరకాల మాటలు వినాలి. అతను కూర్చున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పాట ట్యూన్ వినిపించాడు. అది ప్రాక్టీస్ చేస్తున్నాడు. కవిత గారికి ఫోన్ చేయనా బయలుదేరమని? ఆవిడకేమయ్యా, సంగీత సరస్వతి, ఒక్కసారి చెబితిమా పాట వచ్చును అన్నాడా అరవ మ్యూజిక్ డైరెక్టరు. ఒకనాడు సరిత పోరు పడలేక తన భార్య సంగీత సరస్వతి అని అబద్ధం ఆడాడు. అది నిజమయ్యే నాటికి ఆమె చాలా దూరం అయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వారంతా గమ్మున ఉండిపోయారు. అందరూ మర్యాదస్తుల్లా సర్దుకు కూర్చున్నారు. బిస్కెట్ రంగు ఫియట్ ఆగింది. డ్రైవర్ దిగి వచ్చి తలుపు తీశాడు. అందులో నుండి దిగిన మూర్తిని చూసి అతను తెల్లబోయాడు. తెల్లటి వెంకటగిరి చీర భుజాల మీదుగా కప్పుకుంది. తన జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఎర్రరాళ్ల కమ్మలు, మట్టి గాజులు, ఎర్రని బొట్టుతో పవిత్రతకు మారుపేరుగా ఉంది. అందరూ నమస్కరించారు. నమస్తే చేతులు జోడించింది. ఏయ్ లే, హాస్యనటుడికి పాడతానని వచ్చిన రమేష్ భుజాల మీద పొడిచాడు. దక్షిణ దేశపు లతా మంగేష్కర్ అంటారు ఆమెను చూస్తే. అందరికీ హడల్. ఎందుకు? వెకిలితనం, వెకిలి మాటలు ఆమెకు గిట్టవు. ఆనంద్ తలెత్తి చూశాడు. కవిత 5 ఏళ్ల కుర్రాడికి బిస్కెట్లు ఇచ్చి ఏదో నవ్వుతోంది. ఆమెకు కొడుకు పుట్టాక ప్రవర్తన మంచిది కాదని భర్త తన్ని తగిలేశాడంటారు కొందరు. నమ్మటానికి వీల్లేదు అన్నాడు. ఆ కుర్రాడిని నేనైనా బాగుండేది, మరొకతను అన్నాడు.
రోజూ అలాంటి పిల్లలతో అరగంట ఆడుకుంటుందట. ఆంధ్ర అసోసియేషన్ వారు నడిపే చిన్నపిల్లల బడికి వెళ్ళి ఓ గంట పాటలు నేర్పుతుందట. రండి కవిత గారు, వీరే ఆనంద్ గారు. నిర్మాత పరిచయం చేశారు. ఆనంద్కు నమస్కరించక తప్పలేదు. ఆమె చిరునవ్వుతో నమస్కరించింది. అందరూ కూర్చున్నారు. చూడమ్మా, పరిస్థితులకు బానిసలైన భార్యాభర్తలు విడిపోయి పాడే విరహ గీతం. పాటను వివరించాడు. అర్థమైందండి అన్నది ముక్తసరిగా. ఆమె ఎదురుగా అమ్మ, తల్లి అనే మాట్లాడతారు అందరూ. వినయ విధేయతలతో ప్రవర్తిస్తుందామె. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఆమె 2-3 సార్లు పలకరించాలని ప్రయత్నించి అందరి దృష్టి తమ వైపే ఉండడంతో ఆగిపోయింది. ఒక టేక్ అయింది. ఆమె పాట బాగానే వచ్చింది. 1-2 చోట్ల ఆనంద్ బాగా పాడలేదు. మళ్ళీ రిహార్సల్స్ ప్రారంభించారు. అరగంట తర్వాత అంతా రెడీ అయిపోయింది. రిషి ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. చురుగ్గా చూశాడు. ఎన్నమ్మా, ప్రారంభం చేయదమా? అలాగే సర్దుకొని కూర్చుంది. ఈసారి ఇద్దరూ పాటలో లీనమై పాడారు. పాడిన వారికి విన్నవారికి కళ్ళు చెమర్చాయి. ఎక్సలెంట్, బాగా పాడితిరి. మ్యూజిక్ డైరెక్టర్ చాలా మెచ్చుకున్నాడు. అమ్మా, కాఫీ తీసుకుందిరా? బాయ్ పరిగెత్తుకు వచ్చాడు. కారులో ఫ్లాస్క్ ఉంది, టీ ఉంటుంది, తీసుకురా. ఆనంద్ కాస్త దూరంగా వెళ్ళాడు. మనిషి అంటే కవితగారేనయ్యా. ఎంత నిష్ఠ, నియమము. కొందరు ప్రొడ్యూసర్ రక్తం పీల్చాలంటారు. కారు తనదే, టీ తనదే. ఆమెను గూర్చి ప్రొడక్షన్ మేనేజర్ మరొకతను మాట్లాడుకుంటున్నారు. ఈవిడ చెల్లెలే కదూ సెక్స్ బాంబ్ షబ్నం? ఆనంద్ అడిగాడు ఏమంటారనని చూస్తూ. తెర మీద 6 ప్రదర్శించిన నీతి నియమాలు గల అమ్మాయి, మంచి భవిష్యత్తున్న అక్క మాట మేరకు వివాహం చేసుకుని అమెరికాలో ఉన్నది అన్నారు. అతను చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. చీకటి పడ్డాక తను వెళ్ళిపోతూ ఒక్కసారి కవిత వంక చూశాడు. నిర్లిప్తంగా వెళ్ళి కారులో కూర్చుంది. ఎందుకో ఆ విచారం అనుకున్నాడు. ఈరోజు కంఠాలు అరువిచ్చినట్టు పాడలేదయ్యా. హృదయాలను చీల్చుకొని వచ్చిందా పాట. పాటల రచయిత మెచ్చుకున్నాడు. నిజమే, ఇద్దరూ విరహంతో వేగిపోతున్నారు. ఆనంద్కు విపరీతంగా కోపం వచ్చింది. ఈనాడు ఆమె ఓ పెద్ద నేపథ్య గాయని కావచ్చు. ఒకప్పుడు తను అంతస్తు హోదా మరిచి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ విశ్వాసమన్నా లేదా? ఒక్క మాట, ఒక్క పిలుపు పిలిస్తే ఏం? అశాంతిగా ఆ రాత్రంతా బీచ్లో గడిపాడు. కవిత రికార్డింగ్ నుంచి వచ్చి తన గదిలో కూర్చుంది. ఆమె మనసులో ఎన్నో రీళ్లు. తన బాల్యం, చలాకీగా అల్లరిగా తిరుగుతూ ముగ్గురు అమ్మా నాన్నలతో చీవాట్లు తినటం, తండ్రి తమను గొప్పగా చదివించుకోవాలనుకోవటం, ఆయన దురదృష్టాన్ని వరించాక ఆనంద్ రూపంలో అదృష్టం వరించిందని ఎంత ఆనందపడింది. అమృతం, హలాహలం, అదృష్టం, దురదృష్టం కలిసి ఉంటాయని తెలియవు. ఆ రోజు ఎంత క్రూరమైంది. అమ్మా, చిన్నమ్మ ఉత్తరం వచ్చింది. గౌరీ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. అక్క, నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను. ఆయన కూడా చాలా బాగా చూస్తారు. నా విచారమల్లా నీ గురించే. ఆయన తిరిగి వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లున్నాయంటున్నావు. నీకేం తక్కువ? నువ్వు తిరిగి జీవితంలో స్థిరపడు. రిషిని వాళ్ళు నిర్లక్ష్యం చేసిన రోజు మనమంతా లేము. ఆలోచించు. ఆ తర్వాత ఆమె చూసిన ప్రదేశాలు వర్ణించింది. తమ మధ్య ఏం జరిగిందని మర్చిపోయి మళ్ళీ వివాహం చేసుకుంటుంది. ఆనంద్ తిరిగి వివాహం చేసుకోగలడా? అమ్మా, స్నానం చేస్తారా? నాకు తలనొప్పిగా ఉంది. నువ్వు భోజనం చేసి పడుకో అన్నది. ఆమె వెళ్ళిపోయాక బల్ల మీదున్న ఫోటో తీసింది. తను ఋషిని ఎత్తుకుంది. ఆనంద్ తన భుజం మీద చెయ్యి వేసి నిల్చున్నాడు. తమాషాగా రిషికి అన్నప్రాసన చేద్దామనుకున్న రోజు తీసిన ఫోటో అది. నాన్న, ఫోటో గుండెల మీద పెట్టుకొని కుమిలిపోయింది. మర్నాడు ఉదయం లేచి రికార్డింగ్కు రాలేదని ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరకు వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అయింది. హలో, వణక్కం. అమ్మా, కవితమ్మ, రికార్డింగ్ క్యాన్సిల్ ఆచి. అంత పయ్య ఆనంద్ జలుబు చేసిందట. రాత్రంతా బీచ్లో ఉండు. నా జలుబు చేయదా? సరే ఫోన్ పెట్టేసింది. ఆమె తల భారమైంది. తనలా అతను నిద్రకు దూరం అయ్యాడేమో. బట్టలు మార్చుకుని బయటికి వచ్చింది. డ్రైవరు కారు తెచ్చాడు. వుడ్లాండ్స్కి పోనియ్యి. కారు ఆగగానే దిగింది. ఆనంద్ గదిలో అడుగు పెట్టబోతూ ఆగిపోయింది. ఆనంద్, మీ నాన్న ఒంటరివాడవని ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది. నువ్వు సెటిల్ అవ్వాలి. మళ్ళీ వచ్చేటప్పుడు ఒంటరిగా రాను అంకుల్. సరా, నేను అదే ఆలోచిస్తున్నాను. రాజమ్మ పెద్దదైపోయింది. తర్వాత చెప్పే వివరాలు వినలేదు. విని బ్రతకలేదు. గిరుక్కున వెనక్కు తిరిగిపోయింది. మరోరోజు తన పాత ధోరణిలో కదలక మెదలక అందరితో పాడినట్టే పాడి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్ వాళ్ళు చెప్పనే లేదా? పొగరు, గర్వం, అహంకారం. అతనికి మునుపెన్నడూ లేని ఆగ్రహం కలిగింది. తను తిరిగి వివాహం చేసుకుని బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఆ రోజే మరో 2 సినిమాలకు పాడుతానని అగ్రిమెంట్ రాసుకున్నాడు.
కుమార్ తీసుకువచ్చిన సంబంధం తండ్రికి చాలా నచ్చింది. పల్లెటూరి జమీందార్లు పొలం ఇస్తామంటున్నారు. అమ్మాయికి మసూచి వచ్చి ముఖం కాస్త కళ మారిందట. నువ్వు అను, వారం రోజులలో వివాహం జరిపించేస్తాను. ఆనంద్, నీకు తెలియని విషయాలు కొన్ని చెబుతాను విను. మొదట అందగత్యం చేసుకున్నావు. ఏం సుఖపడ్డావు? నీకు మాయని మచ్చ మిగిల్చిపోయింది అన్నాడు. ప్లీజ్ కుమార్, పోనీలే, ఇంటిని కనిపెట్టుకొని ఉండటానికి ఎవరో ఒకరు కావాలిగా. బయటి అందాలకేం కరువ లేదు. చూడు కుమార్, ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రీతిగా ఉంటాయి. నాకు భార్య కావాలనుకోవటం లేదు. నా రిషికి తల్లి కావాలి. వాడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు, అవునా? ఒకవేళ క్షమించానని నీ భార్యను రమ్మన్నా అవివేకమే అవుతుంది. ఎందుకు? ఆవిడ లోగడ ఎన్నిసార్లు నీ స్నేహితుడు కృష్ణ దగ్గరకు రాలేదు? కనీసం నీ పిల్లాడిని చూడటానికైనా వచ్చిందా? అబద్ధం, అబద్ధం. ఇప్పుడు వెళ్ళి చూడు, కృష్ణ ఇంట్లో ఉంది. వరంగల్లులో పౌర సన్మానం జరిగింది. అది కృష్ణే చేయించాడని అందరూ అనుకుంటున్నారు. అబద్ధం. నువ్వింకా ఎంత అంధకారంలో ఉన్నావు. మా క్లబ్బు తరపున చేద్దామని వెళ్ళేసరికి కృష్ణ కౌగిలిలో షటప్. ఐ పిటీ యూ. మనసు మార్చుకుంటే కబురు చేయి. ఐ సే గెట్ అవుట్. కుమార్ వెళ్ళిపోయాడు. ఓ దృఢ నిశ్చయంతో బయలుదేరాడు ఆనంద్. ఆ రాక్షసి కృష్ణ ఇంట్లో ఉందట. అదెట్లా పోతే మనకేంరా అని ఆయన అంటున్నా వినిపించుకోలేదు. మిత్రద్రోహి, చీచి. కృష్ణ ఇంట్లో అడుగుపెట్టి ఆగిపోయాడు. కృష్ణ, అతని భార్య కవిత తలొక చోట కూర్చున్నారు. కవిత మూర్తీభవించిన శోకదేవతలా ఉన్నది. కవిత, నన్ను అన్నయ్యగా అంగీకరించి రిషి మంచి చెడ్డలు చూడమన్న నాడే నీపై అధికారం చెలాయించే హక్కు వచ్చేసిందమ్మా అన్నాడు కృష్ణ. అన్నయ్యవే, నేను ఇలా మ్రగ్గిపోవడం నీకిష్టమేనా? కన్న కొడుకును దూరం నుండే కంటితో చూచిపోవటానికి నేనెంత క్షోభ అనుభవిస్తున్నానో తెలియదు. అందుకే నేను ఆనంద్తో మాట్లాడతాను. వద్దన్నయ్యా, వారి జీవితంలో నుండి తొలగిపోతానని వారి మీదే ప్రమాణం చేయించారు రంగనాథరావు గారు. గాడిద గుడ్డు. ఆయనకే ఆపద రాకూడదన్నయ్యా. కళ్ళు ఒత్తుకుంది. అయ్యో, నీలాంటి వెర్రిది ఉంటే ఆపదెలా వస్తుంది? వేలకు వేలు నిర్మాతల పేరు మీదుగా పంపుతుంటే నా సంపాదన నా భర్తకి కొడుక్కి కాక మరెవరికి? ఒక్క మాట ఇవ్వు అన్నయ్య. ఆనంద్ తిరిగి వివాహం చేసుకుంటే రిషిని పబ్లిక్ స్కూల్ హాస్టల్లో చేర్పించు. ఎలాగమ్మా? నా కోసం ఎన్నో అబద్ధాలు ఆడావు. నేను పంపినవన్నీ రిషికి నీ తరపున అందజేసినట్టే. అయినా వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడన్న అనుమానం నీకెందుకు వచ్చింది? నేను స్వయంగా నా చెవులతో విన్నానన్నయ్యా. వారిని చూసి చలించిపోయాను. అతని చేతులలో సేద తీరాలనుకున్నాను. అతని చూపులు ఎంతో దూరంలో నిలబెట్టాయి. మర్నాడు ఆరోగ్యం బాగాలేదని తెలిసి హోటల్కు వెళ్ళాను. మై గాడ్, మీరిద్దరూ కలుసుకున్నారా? లేదు, వెళ్ళేసరికే ఆయన జీవితంలో స్థిరపడతానని వారి బంధువులతో అనటం విన్నాను. ఆ రోజు నేను పడ్డ క్షోభ చెప్పినా అర్థం కాదు. వెక్కి వెక్కి ఏడ్చింది కవిత. ఛా, ఊరుకో కవిత, ఊరుకో. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండును. కృష్ణ భార్య ఓదార్చింది. ఆనంద్ అప్రతిభుడైనట్టు నిలబడిపోయాడు. ఒక బలహీనురాలు బ్రతకటానికి తనకున్న కళను ప్రదర్శిస్తే బజారు మనుషులని ఈసడిస్తారు. తన తండ్రి ఎంత నటకుడు. ఓ, నువ్వు ఆగిపోయాడు కృష్ణ. రాకూడని సమయంలో వచ్చానా? అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. కవిత లేచి భుజాల మీదుగా పమిట లాక్కున్నది. ఆనంద్ లోపలికి వెళ్ళి కవిత ముందు నిల్చున్నాడు. ఎన్నో నిష్ఠురాలు ఆడాలని, ఎన్నో నిందలు వెయ్యాలని ఉంది. నోరు పెగిలి రాలేదు. కవి మెల్లగా పిలిచాడు. ఆమె తలెత్తి చూసింది. ఆ కళ్ళల్లో నిండుగా నీరు. నీటిలో ఆనంద్ ప్రతిబింబం ఆమె అణువణువున ఉన్నట్టు కనిపించింది. ఆమె భుజాలపై చేతులు ఆంచాడు. వెళ్ళి కాఫీ పెట్టు. కృష్ణ భార్యకు ఆదేశించి బయటకు వెళ్ళాడు. కవి, అన్నింటిలో నువ్వే గెలిచావు. వ్యక్తిత్వంలో, కళలో, ఔదార్యంలో, త్యాగంలో అన్నింటా నువ్వే గెలిచావు. అంతగా పొగిడేయకండి అన్నగారు. మిస్సెస్ కృష్ణ ఆ గదిలో నుండి వరండాలోకి వెళ్ళిపోయింది. నన్ను క్షమించు కవిత. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజాదరణ పొందిందే కళ. ఒంటిమీద కండలతో పచ్చగా వ్యాపారం చేస్తున్న ఈ రోజులలో అతను ఆగి ఆమె కళ్ళు ఒత్తాడు. అమ్మయ్య, కృష్ణయ్య, కత్తె మీద సాములా ఉంది. రిషిని నడిపించుకుంటూ వచ్చింది రాజమ్మ. ఆంటీ. రిషి పరుగున వచ్చి కవితను కౌగిలించుకున్నాడు. ఓ డాడీ, ఇక్కడున్నారా? వాడు భయంగా చూశాడు. ఆంటీ కాదు రిషి, మమ్మీ అన్నాడు ఆనంద్. ఏం కాదు, ప్రామిస్, కావాలంటే అడుగు అన్నాడు ఆనంద్. రిషి ప్రశ్నార్థకంగా చూశాడు. కన్నీటితో అవునని తలూపి కొడుకును హృదయానికి హత్తుకుంది. రాజమ్మ పిల్లిలా జారుకుంది. కొండంత మబ్బు క్షణంలో తేలిపోయినట్టు అయ్యింది. అతడి హృదయం గాలిలో తేలిపోతోంది. చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టాలని ఉంది. కవిత కొడుకు బుగ్గలను ముద్దులతో తడిపేస్తూ
తను అలసిపోయానని డాడీ పాట పాడనివ్వలేదని చెబుతోంది. కవి, నేనేం పాపం చేశాను అన్నాడు ఆనంద్. శాంభవి గారితో స్నేహం చేశారు అన్నది కొడుకు జుట్టు సవరిస్తూ నవ్వి. మై గాడ్, ఈ వార్త నీ వరకు వచ్చిందా అన్నాడు. డాడీ, నేను మమ్మీతో వెళ్ళనా అన్నాడు రిషి. మమ్మీయే మన దగ్గరకు వస్తుందిరా. రాదంట, తాతయ్య రానివ్వడంట అన్నాడు మళ్ళీ. తాతయ్యను నువ్వు అడగలేవా? మమ్మీ కోసం తాతయ్యతో ఫైట్ చేస్తాను రిషి అంటుంటే అందరూ నవ్వారు. కృష్ణ మిక్స్చర్ తెచ్చాడు. కాఫీ టిఫిన్లు అయ్యాయి. మధ్యవర్తిత్వంతో చచ్చాను, మీరు రాజీ పడినట్టేనా? రోజు కార్యక్రమాలతో చస్తూనే ఉన్నావు, ఇదో లెక్క. అవును రోయ్, కార్యక్రమం అంటే గుర్తుకు వచ్చింది. ఎల్లుండి మన యువజ్యోతి వాళ్ళు నిర్వహించే 3వ కార్యక్రమం, దాంట్లో మీరిద్దరూ పాడుతారు అన్నాడు కృష్ణ. కృష్ణ, నాకు మద్రాస్లో కాదు, స్వర్గంలో ఉన్న ఈ కార్యక్రమానికి ఉండవలసిందే. కాదంటే ఇద్దరినీ హౌస్ అరెస్ట్ చేస్తాను అన్నాడు. ఆనంద్ బాబు, అయ్యగారు ఎట్లాగో చేస్తున్నారు, అర్జెంటుగా రమ్మన్నారు. పీరయ్య పరుగున వచ్చాడు. మీరు పదండిరా, మేం వస్తాం. ఆటోలో ఆనంద్, కవిత, రిషిని పంపాడు. ఆనంద్ ఆందోళనగా చూస్తున్నాడు. కవి, కష్టాలు తీరి అందరం సుఖంగా బ్రతకటం ఇష్టం లేదేమో విధికి. ఆనంద్ దిగులుగా అన్నాడు. రిషి మాత్రం కబుర్లు చెప్పేస్తున్నాడు. ఆయనకేమైనా అయిందంటే ప్రమాణం మరిచిపోయిన పాపం నాదే. డోంట్ బీ సెంటిమెంటల్ అన్నాడు మందలింపుగా. వారిద్దరూ దిగేసరికి రాజమ్మ దిష్టినీళ్లు పట్టుకొని నిల్చుంది. రంగనాథరావు గుండులా గుమ్మంలో నిల్చున్నాడు. పనివారు, తండ్రి కలిసి ఆడిన నాటకం అర్థమైంది. ఆనంద్ బాబు, రిషిబాబు చేయి పట్టుకో అంది రాజమ్మ. ముగ్గురిని నిలబెట్టి ఎర్రనీళ్లు తీసిపోసింది. ఆనంద్, రిషి లోపలికి వెళ్లారు. రామ్మ, రంగనాథరావుకెన్నో చెప్పాలని ఉంది, క్షమార్పణ చెప్పాలని ఉంది, ఏదీ చేయలేకపోయాడు. కవిత మెల్లగా లోపలికి వెళ్ళింది. బయట గదిలో తాతా మనవల ముచ్చట్లు, వంటింట్లో రాజమ్మ, పీరయ్యల హడావిడి. మధ్య గదిలో కవిత, ఆనంద్ ఒకరినొకరు చూస్తూ మాటలు రానట్టు, మూగబోయినట్టు కూర్చుండిపోయారు. ఎన్నో యుగాల ఎడబాటు తర్వాత చూసుకున్నట్టున్నాయి ఆ చూపులు. రేడియో కవిత పేరు అనౌన్స్ చేసినా వినిపించలేదు ఇద్దరికీ. ఇదండి రాగమయ్యి కథ. శుభం. మళ్ళీ మరో కొత్త కథతో మిమ్మల్ని కలుసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఇటువంటి ఇంకా ఎన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.